హలో అండి. అవునండి. మీరు స్ట్రెస్‌కి గురైనప్పుడు ఏం చేస్తారు? అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కటి చేస్తారు కదా! కొంతమంది డ్యాన్స్ చేస్తారు, కొంతమంది మ్యూజిక్ వింటారు, కొంతమంది షాపింగ్ చేస్తారు, కొంతమంది వంట చేస్తారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు కదా! నేను స్ట్రెస్‌కి గురైనప్పుడు మాత్రం మూడిట్లో ఏదైనా ఒకటి చేస్తాను. నంబర్ 1 దేవుడి దగ్గర కూర్చొని ధ్యానం చేస్తాను. లేకపోతే పిల్లలతోనైనా గడుపుతాను, లేకపోతే చెట్ల అంతా క్లీన్ చేసుకుంటూ, వాటికి వాటర్ స్ప్రే చేసుకుంటూ అలా కొద్ది గంటలు గడిపితే ఇంకా స్ట్రెస్ మొత్తం పోతుంది. ఇక పిల్లలతో గడిపితే మాత్రం చాలా అసలు స్ట్రెస్ అనేదే ఉండదు. వాళ్ళు మాట్లాడే ముద్దు ముద్దు వచ్చి రాని మాటలు, వాళ్ళు చేసే అల్లరి అసలు ఎంత బావుంటుంది కదా! మేము ఈవినింగ్ అయితే ఇలా 1 అవర్ గడుపుతామండి మా పిల్లలు. ఎదురింటామె సుదీక్ష, ఇంకా పక్కన నార్త్ ఇండియన్స్ పాప తను ప్రయూషి. తను హిందీ అమ్మాయి, దానికి హిందీ అర్థం కాదు. కానీ ఒకరికొకరు చాలా బాగా క్లోజ్‌గా ఉంటారు. చాలా సేపు ఆడుకుంటారు కూడా. వాళ్ళ మమ్మీ కూడా తెలుగు అస్సలు రాదు. కానీ డైలీ వస్తుంది. నాకొచ్చే ఏదో హిందీతో అలా మేనేజ్ చేసి కాసేపు అలా మాట్లాడుకుంటాం. స్ట్రెస్ ఫ్రీ అవుతాము. మీరు కూడా స్ట్రెస్‌కి గురైనప్పుడు ఏదో ఒకటి ఆల్టర్‌నేటివ్ ఆలోచించి ఏదో ఒకటి చేయండి. ఎందుకంటే మన మెయిన్ లేడీస్‌కి స్ట్రెస్ గురైనప్పుడు హార్మోనల్ ఇంబాలెన్స్ అయ్యి చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకేనా అండి? ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు స్ట్రెస్ గురైనప్పుడు ఏం చేస్తారో కామెంట్ చేయండి. ఉంటానండి.